100% కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది. ఎప్పుడు చెప్పబడిన దుగ్గనపల్లి అని దాల్మియా ఫ్యాక్టరీకి పక్కన పడమర ఊరు, దాని ఊరు షిఫ్ట్ చేయాలి. నవాపేటలో పగుళ్లకు క్లియర్ చేయాలి, పొల్యూషన్ క్లియర్ చేయడానికి డబ్బులు కట్టాలి. ప్లస్ రైల్వే గేటుకు తగ్గట్టుగా రైల్వే అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు, పెద్ద రోడ్డు వేయాలి, వాళ్ళందరికీ స్కూల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలా. ప్లస్ అందరికీ సూర్య గారు ఇప్పుడు కూడా కలెక్టర్ గారు నాతో పాటు ఫ్లైట్లో వచ్చినప్పుడు చెప్పుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ ఉచిత కరెంటు, ఉచిత విద్య కూడా అందియాలి. సూర్య గారు ఏర్పాటు చేద్దామని చెప్పిన. ప్లస్ మెగా మెడికల్ క్యాంప్ పెట్టి అందరికీ వైద్య పరీక్షలు చేయాలా, హెల్త్ క్లినిక్ పెట్టాలా. ఇవన్నీ చేస్తేనే రెండో ఫ్యాక్టరీ, లేకపోతే నో ఫ్యాక్టరీ, నథింగ్. అది ఇది ఇప్పుడు మేము కేవలం నిన్న నిశ్చితార్థం మాత్రమే. నిశ్చితార్థానికి పెళ్లికి తేడా అంటే మీరు కావాలంటే ఎక్కడైనా విచారించండి. నిశ్చితార్థంలో ఒప్పందాలు చేసుకుంటారు, వీళ్ళకు వాళ్ళకి ఎట్లా సర్దుబాటు అని. అవి లేకపోతే పెళ్లి బ్రేక్. ఇప్పుడు నిశ్చితార్థంలో మీరు చెప్పబడిన అన్ని, ఇంకా మీరు అడిగిన క్వశ్చన్ కంటే నేనే ఎక్కువ చెప్తున్నా. దుగ్గనపల్లి షిఫ్ట్ చేయాలా, నవాపేట పగుళ్ళు, రైతులకు దుమ్ము పడిన కాంపెన్సేషన్, మరియు వాళ్ళ భూములు కొనాలా, వెడల్పు రోడ్డు వేయాలా, ఉచిత విద్య, ఉచిత వైద్యం, మరియు స్కిల్ సెంటర్ పెట్టాలా, ఉద్యోగాల సంఖ్య పెంచాలా. అదే కాకుండా తాగునీళ్ళు ఆర్ఓ ప్లాంట్లు పెట్టాలా. ఇవన్నీ ఈ 15 దాళ్లకు మేము ఆల్రెడీ కలెక్ట్ చేసుకున్న పేపర్లు. ఏమి చేయకుండా ఒక్క లెటర్ వచ్చే రాదు. ఒక్క లెటర్ కలెక్టర్ గారు దానికి కన్వీనర్కు హెడ్ ఏ ఒక్కటి చేయకుండా రాదు. నిన్న మళ్ళా రాంజుబారెడ్డి కూడా మళ్ళీ ఈ యొక్క పెట్టినది రద్దు అంటాడట. అది రద్దు కాదు, అది అమలు. ఎప్పుడు ఈ పనులు చేస్తే దాల్మియా ఫ్యాక్టరీ అట్టే జేసీడబ్ల్యూ కూడా రాబోతుంది. ఎక్కడ కూడా ఫ్యాక్టరీ రావాలంటే అన్ని లైన్ క్లియరెన్స్ రావాలా. ఏ ఒక్క తప్పునే కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక్కోది. గతం మాదిరి కాదు. ఇప్పుడు గౌరవ ప్రధానమంత్రి గారు గైడ్లైన్స్ మార్చడం జరిగింది. చిన్న తప్పుంటే నో ఫ్యాక్టరీ, రైట్. అది దాల్మియా ఫ్యాక్టరీ. ఇంకా చెప్పండి, అవినాష్ రెడ్డి పైన కరెక్ట్ 9 నెలల 20 రోజులు, ఇంకా 20 రోజులు తక్కువ చెప్పినారు. ఒక్క సెకండ్, దానికే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ ప్రొడ్యూస్ చేసింది. ఫస్ట్ పేజీలో వచ్చింది. నేను స్వయంగా జనవరి 19వ తేదీ నాడు గౌరవ అమిత్ షా గారికి నేను ఒక లెటర్ ఇవ్వడం జరిగింది, స్పీడప్ చేయమని. అందులో భాగమే జరిగింది. కృష్ణదేవరాయలు గారు ఈ యొక్క లిక్కర్ స్కామ్ ఢిల్లీ కంటే ఎక్కువ అని చెప్పినాడు. నేను నిన్న కూడా ఆయన కలిసి వచ్చిన. దానిపైన చాలా తతంగం జరిగింది. నేను ఆయనకు చెప్పిన సలహా ప్రొడక్షను చూపలే అసలైంది. మీరు అమ్మినేది ఒకటి అనుకుంటున్నారు, దీంట్లో మోసం. ఇప్పుడు ఉదాహరణకు 10,000 పెట్టెలు ప్రొడక్షన్ జరిగింది అనుకోండి, 5,000 6,000 పెట్టెలు మాత్రమే అమ్మినట్టు చూపినారు. మిగతా పెట్టెలు అమ్మినా అంటే ఆడ ప్రొడక్షన్ లేదు కాబట్టి వీళ్ళే మనుషులు పెట్టి అమ్మినారు, నగదుకు అమ్మినారు. ఇదే అసలు సూత్రం. ఇది ఇంకా పెద్ద స్కామ్ ఉంది. ఇప్పుడు చెప్పబడిన దానికంటే ఎక్కువ స్కామ్ ఉంది. ఎడ్యుకేషన్లో స్కామ్ చేసినారు, ఫైబర్ నెట్లో స్కామ్ చేసినారు, గనులు ఆక్రమించుకున్న మహా గనులు ఇల్లు. గనులు మామూలుగా గనులు అంటే ఉద్దండులు అని, గనులను కూడా ఆక్రమించిన గనులు ఇల్లు. వీళ్ళ ధనదాహానికి అంతే లేదు. ఇది ఒక అంతులేని కథ. పద్మనాభ స్వామికి నేను ఇంతకుముందు చెప్పినా, మళ్ళా చెప్తున్నా, ఒక్క నేలమాలుగా మాత్రమే ఆయనకు, ఈ మహానుభావునికి, ఈ జగన్నాథ స్వామికి ఆయనకే తెలుసు ఎన్ని నేలమాలుగలో. పేపర్లో వచ్చింది, సునీల్ రెడ్డి దాటిచ్చాడు సుమారుగా దుబాయ్కి, సింగపూర్కి అమౌంట్ అని. వాళ్ళ పెదనాన్న కొడుకు రాజారెడ్డి, ఆయన పేరు జార్జి రెడ్డి కొడుకు. ఎన్ని స్కీములు తెలియదు మహానుభావులకు, స్కాములు తప్ప. స్కీములు అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు అని, స్కాములు అంటే అన్ని తప్పుడు వ్యాపారం. చెప్పండి. ఇప్పుడు అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం, శివారెడ్డి వర్సెస్ మా పెదనాయన కేసులు 14 ఏళ్ళ తర్వాత రాంసుబారెడ్డికి శిక్ష పడింది. 90 డిసెంబర్ 5వ తేదీ దేవుడి శంకరెడ్డి గోపాలరెడ్డి హత్య. 2004 డిసెంబర్ 24 శిక్ష పడింది. అంటే 14 సంవత్సరాల 20 రోజులు. అంటే మీకు కొంత డిలే అయ్యేది. దాని లోతుగా ఇది వాళ్ళే కడిగి కట్టుకట్టి కుట్టేసి రకరకాల గేమ్ అన్నారు. దీనికి ఎంత శోధన జరిగిందని పరిశోధన ఓపెన్ కాదు ఇది జరిగినది. వాళ్ళే ఆడ వాకిలి దగ్గర, ఆ వాకిలి కంటే ఎత్తున్నాడు ఆయన అవినాష్ రెడ్డి గారు. ఆడ లోపల కడుగుతుంటే ఒక సిఐ రామకృష్ణ, ఒక శంకరయ్య అతను రామకృష్ణ అని చెప్తే, సార్ ఇది తప్పంటే నోరు పుసుకొని కూర్చోబెట్టారు. బయట కాపలా పెట్టినారు, ఎవరు రాకుండా చూడకుండా అని. మీ అందరు విలేకరులకు, మీ అన్ని టీవీలకు పొద్దునపూట ఇక్కడ ఉండే టీవీలకంతా పొద్దునపూట ఏమొచ్చిందో చెప్పండి.
గుండెపోటు అని వచ్చిందా లేదా? ఈ అన్ని ఛానళ్ళు మీరందరూ ఉన్నారు, మీరందరూ చెప్పాలమ్మా. గుండెపోటు వచ్చిందా లేదా? పొద్దున మధ్యాహ్నం కల్లా చెక్కి పెట్టామని మా మీద నిన్న ఆడ డోర్ కార్డు ఉండే అతనికి ఏమో గుండెపోటు, బయట నుంచి వచ్చాడు ఒక ఆయన పొద్దుటూరు నుంచి, రాజమౌళి ప్రసాద్ రెడ్డి, కమలాపురం ఎక్స్ఎమ్మెల్యే వచ్చినాడు. మేము చంపినామంట ఆయన చెప్పినట్ట మాకు చంద్రబాబు నాయుడు. ఆయన చెప్పుతానే మేము పొడిచితేమంట లోపలికి పోయి, ఎప్పుడు అని అర్ధరాత్రి పొడిచినామా, ఎప్పుడు పొడిచినామో. ఇప్పుడు A8 కదా, ఇప్పుడు అదే మళ్ళీ చెప్పేది. AI పక్కన పోయింది, A8 ముందుకు వచ్చింది. ఈ రాష్ట్రంలో A8 పక్కన పోవాలా, AI రావాలా? కానీ వాళ్ళు ఏం చేశారు, AI పక్కన పెట్టి A8 తెచ్చారు. A8 అంటే మానవాడు అవినాష్ రెడ్డి. వస్తుంది సినిమా స్టార్ట్ అయింది ఇప్పుడు కదా, కథ స్టార్ట్ అయిందని. ఇప్పుడు రామాయణం కావాలంటే గమనించండి, రామాయణంలో కూడా సీతమ్మను తీసుకుపోయిన కొన్ని రోజులకే యుద్ధం జరిగినది. పాండవులు కూడా భారతం అప్పుడే జరగలే, 14 సంవత్సరాల తర్వాత జరిగింది. అట్టే యేసుక్రీస్తు కూడా జరిగిన 3వ రోజు మళ్ళీ ఆయన పుట్టాడు. ఏదానికైనా టైం పడుతుంది. ఇప్పుడు కాలం దగ్గరకు వచ్చింది, పండగ దగ్గరకు వచ్చింది. రేపు ఉగాది పండగ, ఎల్లుండి రంజాన్ పండగ. ఈ పండగ వీళ్ళకు సీజన్ వచ్చింది, ఇప్పుడు లోపలికి పోయే సీజన్. రైట్, ఓకే, థ్యాంక్ యూ.